న్యూస్ గోకులనందన ఇన్ఫ్రా కేసులో రోజుకో కొత్త పేరు కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు, అంతా హిమాకాంత్ రెడ్డే చేశాడు. అందులో అడ్వకేట్ సుబ్బారావు పాత్ర కూడా ఉందంటూ నిన్నే సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు కంపెనీ సృష్టికర్త రమావత్ మధు. స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. లేటెస్ట్ గా మంగ్లీ కూడా మళ్ళీ అదే పల్లవందుకుంది. విచారణకు సహకరిస్తా, కేటుగాళ్లెవరో తేల్చండి అంటూ మరో వీడియో రిలీజ్ చేసింది. మైక్రో ఫైనాన్స్ అంటే ఏంటో కూడా తనకి తెలియదంటున్నారు మంగ్లీ. మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు రమావత్ మధును నేను నా తమ్ముడు శివ కలిసిన విషయం వాస్తవమే అన్నారు. మధు వ్యాపారాల గురించి మాత్రం తనకేమీ తెలియదన్నారు. కేసు విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే ఫిర్యాదు చేశానన్నారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తప్పు చేసిన మధుపై చర్యలు తీసుకోవాలన్నారు మంగ్లీ. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధునాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను నా తమ్ముడు శివను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు, నేను పేరుని నష్టపోయాను. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం నా కుటుంబ సభ్యులు, నేను చేయని తప్పుకు బద్నామయ్యి మానసిక క్షోభకు గురి అవుతున్నాం. సో దయచేసి ఆలోచించండి అందరూ కూడా, ప్రజలారా.